ఎక్స్ట్రా యాక్టింగ్లు పోతే వేరే చెప్పు సావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్ లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి? నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్ తో డిస్క్వాలిఫికేషన్ చేపించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారు అనమాట. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్ లో అని చెప్పి నిటారుగా నించున్నారు. ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా. మీలాగా